హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ప్రియసఖి నవల చదువుకుంటున్నాం కదా. ఆఖరి భాగంలో ఏం జరిగిందో చూద్దాం. తరువాత సుచరిత పూర్తిగా పనిలో మనసు లీనం చేసుకుంది. తను ఆత్మహత్య చేసుకోలేదు. బ్రతకాలంటే ఒక వ్యాపకం కావాలి. ఆ వ్యాపకం పని. తన జీవితం కూడా కుందన్ షా జీవితం లాగానే అయింది. ఈ జీవితం తనకి తానుగా ఎలాగూ ఉపయోగపడదు. ఒక కారణం కోసం అయినా ఖర్చు చేద్దామనే ఒక గాఢమైన నిర్ణయం. ఒకసారి ఒక పెళ్లిలో అనుకోకుండా శ్రీలక్ష్మి కనిపించింది. ఇదేమిటి, నువ్వు దుబాయ్లో లేవా అంది సుచరిత. సుధా నన్ను మా అమ్మా నాన్నల దగ్గరే ఉండమన్నాడు. డబ్బు పంపిస్తున్నాడు. నీకు తెలియదు సుచి, బావ చాలా మారిపోయాడు. ఇప్పుడు నేనంటే పట్టనే పట్టదు. వేషభాషలే మారిపోయాయి. చూస్తే నువ్వు గుర్తుపట్టవు అంటూ వాపోయింది. శ్రీలక్ష్మి, ఇది నీ స్వయంకృత అపరాధం. సుధాకర్కి అసలు ఫారిన్ వెళ్ళడమే ఇష్టం లేదు. మీ నాన్న నువ్వు పోరి పోరి డబ్బు కోసం పంపారు. ఏ డబ్బు కోసం పంపారో ఆ డబ్బు మీకు పంపిస్తున్నాడుగా అంది. బావలేని డబ్బు నాకెందుకు చెప్పు? శ్రీలక్ష్మి మొత్తుకుంది. రేణు వాళ్ళు కనిపిస్తున్నారా అడిగింది సుచరిత. రేణు ఆరోగ్యం బాగానే ఉంది కదా? లక్షణంగా ఉంది. మొన్ననేగా వాళ్ళ పాపనెత్తుకుని నాకు సినిమా హాల్లో కనిపించారు. రాధిక ఎంత బొద్దుగా బాగుందో, ఎంత చక్కగా కబుర్లు చెప్తుందనుకున్నావు? బంగారు బొమ్మలా ఉంది. సుచరిత ముఖం తిప్పేసుకుంది. రేణు ఆరోగ్యంగా ఉంటే హేమంత్ బాగాలేదని ఎందుకు అబద్ధం చెప్పాడు? ఇంటికి వచ్చిన తర్వాత కూడా పదే పదే ఇదే ఆలోచించసాగింది. హేమంత్ మనసు మార్చుకోవటానికి కారణం ఏమిటి? ఆరోగ్యంగా ఉన్న రేణుని ఆరోగ్యం బాలేదని చెప్పటం ఏమిటి? అతని పరువు ప్రతిష్టలు పోతాయని రేణుతో డైవర్స్ వద్దు అనుకున్నాడా? అంతేనేమో అనిపించింది. ఏ మనుషులో అనిపించసాగింది. రేణు 2-3 సార్లు ఫోన్ చేసింది. సుచరిత పలకలేదు. ఉత్తరాలు రాసింది, జవాబు రాయలేదు. రేణు తన స్నేహితురాలు అయితే కావచ్చు, కానీ ఇప్పుడు హేమంత్ భార్య. తనతో మాట్లాడితే అతని పరువు ప్రతిష్టలు పోతాయని భయపడుతున్నాడు. రేణు కూడా దూరంగా ఉంటేనే మంచిది. దూరంగా ఉండటానికే నిర్ణయం తీసుకుంది. సుచరిత తలంటు పోసుకుని వచ్చి బాల్కనీలో జుట్టు ఆరబెట్టుకుంటోంది. ఈరోజు తన పుట్టినరోజును ఒంటరిగా ప్రశాంతంగా గడుపుకోవటం సుచరితకు బాగా అలవాటైపోయింది. ప్రొఫెషన్లో నిచ్చెనలో ఒక్కొక్క మెట్టే పైకి ఎక్కినట్లు జీవితం పెరుగుతోంది. మనుష్యులతో పరిచయాలు ఏర్పడుతున్నాయి. ఈ రోజున వచ్చేవారు, వెళ్ళేవారు. క్షణం ఒంటరిగా ఉండాలన్నా ఉండనీయకుండా పలకరించేవారు ఎంతమందో. సుచరిత ఇప్పుడిప్పుడే తనే స్వయంగా డాక్యుమెంటరీస్ తీస్తోంది. ఆమెకు వచ్చే గుర్తింపు, గౌరవం, బహుమతులు కుందన్ షాకి ఎంతో గర్వకారణంగా కనిపిస్తున్నాయి. వారిద్దరిది తండ్రి కూతుళ్ల అనుబంధం అయింది. ఆయన ప్రతి చిన్న విషయానికి బేటీ అంటూ సంప్రదిస్తాడు. సుచరిత లోపలికి వచ్చి అద్దం ముందు నిలబడి జుట్టును మెలితిప్పి పైకి ముడివేసుకుంటోంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. సుచరిత వెళ్ళి తీసింది. ఎదురుగా అపరిచితుడైన ఒక వయసు మళ్ళిన వ్యక్తి నిలబడి ఉన్నాడు. మిస్ సుచరితారావు అన్నాడు సందేహంగా. నేనే అంది. నా పేరు యశ్వంతరావు. ఆయన కార్డు తీసి తన హోదాని చూపించాడు. ఆయన ఒక మానసిక వైద్యుడు. ఆయనకి తనతో ఏం పనో సుచరితకు అర్థం కాలేదు. నేను మీతో మాట్లాడాలి అన్నారాయన. కూర్చోండి అంది. ఆయన కూర్చున్నారు. హేమంత్ భార్య రేణుకి మీరు ప్రాణ స్నేహితురాలు అని విన్నాను, అవునా? అవును అంది. మిస్ రావు, మిమ్మల్ని ఒకటి అడగటానికి వచ్చాను. చెప్పండి. రేణు మీకు చాలా చిన్నప్పటి నుండి తెలుసా? తెలుసు. తన స్వభావం ఎలా ఉండేది? చాలా ఉద్రేకంగా, ఊరికే కోపం వచ్చేది, అంతలోనే అలిగేది, అంతలో క్షమాపణ చెప్పేది, మళ్ళీ అంతలోనే రాజీ పడిపోయేది. అంత చిన్నపిల్లల మనస్తత్వం. ఎందుకు అలా అడుగుతున్నారు అంది సందేహంగా. రేణు నా పేషెంట్. తనకి మతిస్థిమితం బాగా తప్పుతున్న ఛాయలు వస్తున్నాయి. ఏమిటి? అంతెత్తున ఎగిరి పడుతున్నట్లుగా అడిగింది. హేమంత్ మా బంధువులు. అతని పెళ్లికి నేను కూడా వెళ్ళాను. రేణుకి పాప పుట్టిన తర్వాత 4వ నెలలో మొదటిసారిగా మతి చాంచల్యం వచ్చింది. ఆ రోజున మధ్యాహ్నం వేళ హఠాత్తుగా ఎవరో తనను వెంబడిస్తున్నారని గలాబా చేసింది. చీర చింపుకొని మెట్ల మీద నుంచి పారిపోయి రాబోతూ కిందపడి దెబ్బ తగిలించుకుంది. 4 రోజులు అలాగే ఉంది. డాక్టర్లు వచ్చారు, పరీక్షలు చేశారు, మందులిచ్చారు.
అప్పుడే మతి చాంచల్యపు లక్షణం అని చెప్పేశారు. మందులు వాడితే కాస్త తగ్గింది. 4 నెలలు బాగానే ఉంది. రేణుకి ఇలా జరిగిందని ఎవ్వరికీ చెప్పనీయకుండా హేమంత్ జాగ్రత్త పడ్డాడు. తర్వాత మళ్ళీ అటాక్ వచ్చింది. ఆ అటాక్లో పని మనిషి కొడుకు పసివాడు అక్కడ పడుకోబెట్టి ఉంచితే గొంతు నొలిపి చంపేసింది. పని మనిషితో ఆ గొడవలో నుంచి బయటపడేసరికి హేమంత్కి తల ప్రాణం తోక్కి వచ్చింది. రేణుని హాస్పిటల్లో చేర్చమని తల్లి చెల్లెళ్ళు గొడవ చేశారు. కానీ హేమంత్కి అది ఇష్టం లేదు. రేణుకి ఎలా తెలిసిందో తను పని మనిషి కొడుకుని చంపేశానని తెలిసింది. మానసికంగా కృంగిపోయింది. ఆమె స్థితి మరీ దిగజారిపోయింది. హేమంత్ బొంబాయి తీసుకువచ్చాడు, నాకు చూపించాడు. రేణుని మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని అడిగాను. సుచరిత అని మీ పేరు చెప్పింది. తనకి పిచ్చి అని తెలిసి సుచరిత నన్ను కూడా వదిలేసింది అని బాధపడింది. నో నాకు తెలీదు, బిగ్గరగా అంది సుచరిత. నేనిప్పుడు మీ దగ్గరకు వచ్చింది దేనికి అంటే మీకు ఏవో అపార్థాలు ఉన్నాయని హేమంత్ చెప్పాడు. మీరు రేణు ఆరోగ్యం విషయం దృష్టిలో పెట్టుకుని మీ అపార్థాలు పక్కకు పెట్టి రేణుతో మామూలుగా మెలగండి. ఈ సమయంలో ఆమెకు మనోధైర్యం ఇచ్చే వ్యక్తి ఎంతో అవసరం. హేమంత్ ఎంత చెప్పినా ప్రయోజనం లేకుండా ఉంది. డాక్టర్, నాకు ఇదేం తెలియదు. రేణు నా ఫ్రెండ్, తనంటే నాకు చాలా ఇష్టం. మీరు ఏం చెయ్యమన్నా చేస్తాను, ఆవేశంగా అంది. మీరేం చెయ్యనవసరం లేదు. రేణుతో చాలా మామూలుగా మెలగండి. మీ తోడు ఆసరా ఈ పరిస్థితుల్లో ఆమెకు చాలా సాయం చేస్తాయని నాకు నమ్మకం. ఎంత రోగిష్టి వాళ్ళకు కూడా నీకు జబ్బు లేదు, ఊరికే పోతుంది అని ఆత్మీయులు ఎవరైనా చెబితే సగం ధైర్యం వస్తుంది. అది మానవ నైజం. డాక్టర్, ఇలా ఎందుకు జరిగింది? దురదృష్టం అనాలి. రేణు తెలుసు కదా, మంచి శారీరకమైన ఆరోగ్యం, ఎంత ఉత్సాహం. ఈ వ్యాధి ఆమెకు రక్తంలో వారసత్వంగా వచ్చింది. వాళ్ళ అమ్మమ్మ పిచ్చిది, మీకు తెలుసో లేదో. ఓ గాడ్! సుచరితకి చేతులు హఠాత్తుగా సోఫా మీద బిగిసిపోయాయి. రేణు వాళ్ళ అమ్మమ్మ గురించి మా పిచ్చి మేళం అంటూ రాసిన ఉత్తరాలు జ్ఞప్తికి వచ్చాయి. యశ్వంతరావు గారు అంటున్నారు రేణు విషయంలో ఇది చాలా దురదృష్టం అనాలి. హేమంత్ లాంటి యోగ్యుడైన భర్త, ముద్దులు మూటగట్టే కూతురు, జీవితంలో అన్నీ ఉన్నాయి. కానీ అవి అనుభవించే అదృష్టమే లేకుండా పోయింది. నేను ఈరోజే రేణు దగ్గరకు వెళ్తాను. రేణు ఎక్కడుంది అంది సుచరిత. హేమంత్ నా సలహా ప్రకారమే రేణుని సౌత్ టూర్ తిప్పటానికి తీసుకువెళ్ళాడు. ఊరికే ఉంటే తన ఆలోచనలు ఎప్పుడూ తనకి కలిగిన ఈ అనారోగ్యం గురించే వేధిస్తూ ఉంటాయి. వాళ్ళిప్పుడు త్రివేంద్రంలో ఉన్నారు. హేమంత్ 2 రోజుల క్రితమే ఫోన్ చేశాడు. 2 రోజుల్లో వచ్చేస్తారట. రేణు కులాసాగానే ఉందన్నాడు. ఇంతవరకు మళ్ళీ అటాక్ రాలేదన్నాడు. రేణు వాళ్ళు సరాసరి ఇక్కడికే వస్తారు. కొన్నాళ్ళు ఇక్కడే బొంబాయిలో నా పర్యవేక్షణలో ఉంచమని చెప్పాను. అటాక్ వచ్చినా తగ్గుతుంది. ఆ అటాక్ వస్తుందనే రేణు భయపడిపోతోంది. అది తట్టుకోగల శక్తి మనం ఇవ్వాలి. ఈ ప్రపంచంలో ఉన్న ఒకే ఒక ఆత్మీయురాలు మీరే అంది. సుచరిత తలదించుకుంది. రేణు అన్న ఆ మాటకి తను అర్హురాలు కాదు. ఎలాంటి సమయంలో రేణుకు దూరంగా ఉండిపోయింది? చిచ్చి, తను మనిషేనా? కానీ తనకేం తెలుసు? హేమంత్ ఎందుకు చెప్పలేదు? డాక్టర్ గారు లేచారు వస్తానని. రేణు రాగానే వెంటనే నాకు ఫోన్ చేయండి డాక్టర్. నేను వచ్చేసి రేణుని నా దగ్గరకు తెచ్చుకుంటాను. రేణుని ఒక్క క్షణం కూడా వదలను అంది సుచరిత. థ్యాంక్ యూ, ఆయన తల ఊపారు. నాకు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే కాస్త ప్రయోజనం ఉంటుందేమో అనిపించింది. ఈ క్రింది ఫ్లాట్లో ఉండే మహతా నా ఫ్రెండ్ మాటల్లో మీరు ఇక్కడ ఉంటారని తెలిసింది. ఒక్క మాట చెప్పి వెళదామని వచ్చాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ డాక్టర్ అంది సుచరిత కృతజ్ఞతగా. 2 సార్లు మీకు ఫోన్ చేశాను. మీరు ఊరిలో లేరు అని చెప్పారు. ఇంకోసారి బయటకు వెళ్ళారన్నారు. నేను మెసేజ్ ఇచ్చాను. సారీ డాక్టర్, ఎవరెవరో చేస్తుంటారు. నేను అంత శ్రద్ధగా మీ నంబర్ చూడలేదు అంది. ఆయన వెళ్ళిపోయారు. సుచరితకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. హేమంత్ తనని ఎందుకు పెళ్లి చేసుకోనన్నాడో అర్థమైంది. హేమ్, యూ ఫూల్, నాకెందుకు చెప్పలేదు? అతను చెప్పలేదా? చెప్పే అవకాశం తను ఇవ్వలేదా? మర్నాడు సుచరిత, షీలా ఇద్దరూ కూర్చుని లంచ్ తీసుకుంటున్నారు. ఏమిటి? బేనా చెప్పింది, నువ్వు షాజీతో ఫారెన్ వెళ్ళే అసైన్మెంట్ మానేశావుట. ఎందుకని అంది. నాకు వెళ్ళాలని లేదు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇండో ఫ్రెంచ్ గవర్నమెంట్ సంయుక్తంగా అంగీకరించి ఆదేశించిన డాక్యుమెంటరీ, ప్యారిస్ది.
ది ఆర్టిస్ట్ ప్యారడైజ్, దాని మీద ఎన్నాళ్ల నుంచి మీరు ఎదురు చూస్తున్నారు? నువ్వు రానని చెప్పేసరికి షాజీ చాలా అప్సెట్ అయ్యారట. బేనా నన్ను చెప్పమని ఫోన్ చేసింది. అసలు హఠాత్తుగా ఎందుకు అలా అభిప్రాయం మార్చుకున్నావు? నాకు వెళ్ళాలని లేదు. అది సరైన జవాబు కాదు. ప్రాజెక్ట్ అంతా సిద్ధం చేసి ఆఖరి నిమిషంలో నీకు వెళ్ళాలని లేదు అంటే ఎవరికైనా ఒళ్ళు మండుతుంది. షాజీకి బీపీ ఎక్కువైందట, ఆయనకు ఒంట్లో బాగాలేదట. షీలా, నన్ను విసిగించకు, నేనేం చెయ్యలేను అంది గట్టిగా. ఆ మాట అనటానికి నీకు సిగ్గు లేదు? నీ భవిష్యత్తుకి షాజీ ఎంత తోడ్పడ్డారు. నిన్ను కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూస్తారు. నీకెంత పేరు ప్రతిష్టలు వచ్చాయంటే ఈరోజు నువ్వు నేను ఒక మనిషినే అంటూ సగౌరవంగా బ్రతుకుతున్నావంటే కారణం ఎవరు? ఆయన కాదా? నీకెంతగా ఇక ముందు వర్క్ చేయాలని లేకపోతే చెప్పి మానేసేయి. సుచరిత, నీకు తెలియదు, షాజీలాగా మనల్ని ఆదుకునే మగవాళ్ళు ఈ ప్రపంచంలో చాలా తక్కువ. నీకింత సాయం చేసిన ఆ పెద్ద ఆయన్ని ఇలా క్షోభ పెట్టడం భావ్యం కాదు. నీ కోపం వచ్చినా సరే నువ్వు సరైన నిర్ణయం తీసుకోలేదు. షీలా గట్టిగా నిర్మోహమాటంగా అనేసి వెళ్ళిపోయింది. అంతలోనే వెనక్కి వచ్చి, నేను నీ ఫ్రెండ్ డియర్, నువ్వు తప్పు చేస్తున్నావనిపించింది, అందుకే హెచ్చరించాను. నీకు కష్టం కలిగిస్తే క్షమించు అనేసి వెళ్ళిపోయింది. సుచరిత డైనింగ్ టేబుల్ దగ్గర అలాగే కూర్చుండిపోయింది. అవును, నిజమే, ప్యారిస్ ఆర్టిస్ట్ ప్యారడైజ్ ఈ డాక్యుమెంటరీ తీయాలని తను ఎంతగానో తప్పించింది. ఆ ప్రాజెక్టు తయారు చేయటంలో ఉత్సాహం, శ్రద్ధ, ఆసక్తి అంతా తనకే. ఇండో ఫ్రెంచ్ గవర్నమెంట్కి వ్రాయటం, పర్మిషన్లు తీసుకోవటం, స్క్రిప్ట్ తయారు చేయటం ఇదంతా తనే చేసింది. కానీ ఇప్పుడు రేణు ఆరోగ్యం ఎలా అని తెలిసిన తర్వాత తనకి ఎక్కడికి వెళ్ళాలనిపించడం లేదు. రేణు ఆరోగ్యం మినహా తనకి ఈ ప్రపంచంలో ఇక ఏది విలువైంది కాదు అనిపిస్తుంది. అందుకే తాను రాలేనని షాజీకి ఉత్తరం రాసి పంపింది. ఆయన ఫోన్లో చాలా ఆవేశపడ్డారు. ఆయన మాటల తీవ్రతలో ఆయనకు బీపీ వచ్చిందని తనకు తెలుస్తూనే ఉంది. ఆ పెద్ద ఆయనని బాధ పెట్టడం తనకు వేదనగానే ఉంది. అయినా సరే తప్పదు. రేణు తర్వాతేనే షాజీ. తన భవిష్యత్తు వారితో ముడిపడిందని అనిపిస్తుంది. బేనాకు కూడా చాలా కోపం వచ్చింది. వాళ్ళు మాట్లాడడం మానేశారు. ఇంతలో ఫోన్ మోగింది. ఆలోచనల మధ్యలో నుంచి ఈ లోకంలోకి వచ్చిన సుచరిత వెళ్ళి ఫోన్ తీసింది. హలో హలో మిస్ రావు. ఎస్ స్పీకింగ్. యశ్వంతరావును మాట్లాడుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. రేణు వాళ్ళు వచ్చేసారా? ఎక్కడుంది ఇప్పుడు అంది ఆతురతగా. రేణు రాగానే ఆయన ఫోన్ చేస్తానని ప్రామిస్ చేశారు. సారీ మిస్ రావు, వెరీ బ్యాడ్ న్యూస్. ఏమిటది? రేణు సూసైడ్ చేసుకుందట. వాట్? ఇంత క్రితమే హేమంత్ దగ్గర నుండి టెలిగ్రామ్ వచ్చింది. ఈరోజు తెల్లవారుజామున కన్యాకుమారిలో ఉన్నారట. అక్కడ జరిగింది. డాక్టర్, సుచరిత శరీరంలో వణుకులాంటి చిరుకంపన ప్రారంభమైంది. ఆయన చెప్తున్నారు. నేను ఇది ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇంత తొందరగా అనుకోలేదు. రేణు లాంటి సెన్సిటివ్ గర్ల్ ఈ స్థితిని తట్టుకోవడం కష్టం అనిపించింది. అందుకే వెతికి వెతికి నేను మిమ్మల్ని పట్టుకున్నాను. మీ ద్వారా ఆమెకు ధైర్యం లభిస్తుందేమో అనుకున్నాను. రేణు డెడ్ బాడీని హైదరాబాద్ తీసుకువస్తున్నాడట హేమంత్. ఉంటాను. ఆయన ఫోన్ పెట్టేశారు. సుచరిత పక్కనే ఉన్న సోఫాలో కూలబడిపోయింది. రేణు చచ్చిపోయిందా? ఆత్మహత్య చేసుకుందా? ఓ గాడ్! ఆమె కణతలు అదిరిపోతున్నాయి. ఏడుపు వచ్చేస్తోంది. సాయంత్రమైంది. సుచరిత అదే సోఫాలో అచేతనంగా అలాగే మోగపోయిన వీణలా కూర్చొని ఉంది. ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు వాచిపోయాయి. షీలా వచ్చింది. వస్తూనే సుచరితను చూడకుండానే చేతిలో కవరు సుచరిత మీద పడేసి, ఇదిగో నీ పోస్టు, నేను 5 నిమిషాల్లో వెళ్ళాలి, అర్జెంటుగా అజిత్ నేను పూనా వెళుతున్నాం అనేసి తన గదిలోకి వెళ్ళిపోయింది. సుచరిత ఒడిలో పడిన కవరును తీసి చూసింది. వెంటనే కళ్ళు పెద్దవయ్యాయి. దాని మీద పెద్ద పెద్ద అక్షరాలతో ప్రియసఖి సుచరితకి అని రాసి ఉంది. రేణు రాసిన ఉత్తరం అది. ఎప్పుడు రాసింది? సుచరిత గబాల్న కవర్చించి అందులో ఉత్తరం తీసుకొని చదవసాగింది. సుచరిత, ఎక్కడున్నావు నువ్వు? నీకు నాకు మధ్య ఎన్నో వేల మైళ్ళ దూరం ఉన్నట్లుగా ఉంది. మన మధ్య ఈ ఎడం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. బహుశా అందరికీ ఇలాగేనేమో. నీకు నా సుస్థి తెలిసే ఉంటుంది. నా ఎదుటికి రాలేక ముఖం చాటేస్తున్నావేమో. ఎందుకో కానీ నాకు నీ మీద కోపం రావడం లేదు. నాకు అసలు ఎవరి మీద కోపం రావడం లేదు. కోపానికి, తాపానికి, ఈర్ష్యకి, ద్వేషానికి, ఆనందానికి, విరహానికి, ఆశకి, నిరాశకి, వీటన్నిటికీ అతీతంగా అయిపోయింది నా మనసు.
శుచి, హేమంత్ నువ్వు చాలా పనుల ఒత్తిడిలో ఉన్నావని, నిన్ను విసిగించవద్దని ఉత్తరాలు ఫోన్లు వద్దు అన్నాడు. నాకు రోషం వచ్చింది. నాకు చెప్పడానికి మధ్యలో నువ్వెవరు అని అతని మీద ఎగిరాను. కానీ తర్వాత నేనే శాంతపడ్డాను. హేమంత్ ఏ పని చేసినా నా మంచి కోసమే చేస్తాడు. ఏ మాట చెప్పినా నా బాగు కోసమే చెప్తాడు. అతను అలాంటి సౌజన్యమూర్తి. శుచి, ముఖ్యంగా ఈ ఉత్తరం నీకెందుకు రాస్తున్నానో తెలుసా? మా పిచ్చివేడ మేళం ఉందే అమ్మమ్మ, నాకు వారసత్వంగా నగలు నాణ్యాలు ఇవ్వలేదు, ఆస్తిపాస్తులు ఇవ్వలేదు. కానీ తన మెంటల్ స్టేటస్ నాకు కానుగ్గా ఇచ్చి వెళ్ళిందని ఈ మధ్యనే తెలిసింది. నాకు అప్పుడప్పుడు తలదిమ్ముగా అనిపించటం, ఆ తర్వాత ఏమవుతుందో ఏం చేస్తానో స్పృహ లేకుండా పోవటం జరగసాగింది. మొదటిసారిగా నేను మేడ మీద గదిలో ఉన్నాను. తలదిమ్ముగా అనిపించింది. సోఫాలో కూర్చున్నాను. తర్వాత ఏమైందో నాకు తెలియలేదు. మర్నాడు నేను మంచంలో పడుకుని ఉన్నాను. ఒళ్ళంతా విరక్కొట్టినట్లు నొప్పులు. హేమంత్కి ముఖం మీద దెబ్బ తగిలి కట్టుకట్టి ఉంది. ఏమైంది అని ఆదుర్దాగా అడిగాను. మెట్ల మీద నుంచి వస్తుంటే జారి పడ్డాను, తలకి దెబ్బ తగిలింది అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. అతనికి ఇంత దెబ్బ తగిలితే నాకేం తెలియలేదేమిటి? నేను నిద్రపోయానా? ఏమైంది నాకు అనుకున్నాను. పనిపిల్ల నన్ను చూసి గంతు వేసి పారిపోవటం ప్రారంభించింది. నేను మా వంట మనిషి మంగమ్మని ఏమైందో చెప్పమని బ్రతిమాలాను. మంగమ్మ చెప్పింది విని దిగ్భ్రాంతి చెందాను. మొన్న నేను మధ్యాహ్నం సడన్గా పైనుంచి కేకలు వేస్తూ అరుస్తూ చీర చింపేస్తూ కిందికి పరిగెత్తుకు వచ్చానట. మా అత్తగారిని కొట్టానట. హేమంత్ మీద ఫ్లవర్ వాజ్ గిరాటు కొట్టానట. తిట్టరాని తిట్లు తిట్టానట. విరగబడి నవ్వానట. హేమంత్ డాక్టర్ని తీసుకువచ్చాడంట. అందరూ బలవంతంగా నన్ను కదలకుండా పట్టుకోగా ఆయన ఇంజెక్షన్ ఇచ్చాడట. ఆ తర్వాత కాసేపటికి నేను నిద్రపోయానట. నిద్రలో కూడా పెద్దగా మూలిగానట. మంగమ్మ ఏడుస్తూ అంది, అమ్మా, ఈ విషయం మీకు తెలియనివద్దని అబ్బాయి గారు ఇంట్లో అందరినీ పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇలా చెప్పానని తెలిస్తే చంపేస్తారు అంది. నేను హేమంత్ని ఏమీ అడగలేదు. అతను ఏమీ చెప్పలేదు. అతను నన్ను మరింత దయగా చూడసాగాడు. రాధికను వీలైనంత ఎక్కువగా తానే ఎత్తుకోవటం, అన్నం తనే పెట్టడం, ఆడించటం చేస్తున్నాడు. అదేమిటి అంటే నాకు సరదా రేణు అంటున్నాడు. కాదనలేకపోతున్నాను. ఒకసారి రాధికను ఆడిస్తుంటే నేను డైవర్స్ సంగతి ఎత్తాను. ఇప్పుడు అదేం లేదు అన్నాడు. ఎందుకని అని నిలదీశాను. ప్రతిభ పెళ్ళైన కొత్త బాగుండదు, పరువు పోతుంది అన్నాడు. ఎప్పుడు తీసుకోవాలి మరి అన్నాను. నేను చెబుతాగా అన్నాడు. ఓసారి నేను కూర్చుని నీకు ఉత్తరం రాస్తున్నాను. ఏమిటిది అన్నాడు. శుచికి ఉత్తరం అన్నా. అతను వచ్చి ఆ కాగితాలు తీసేశాడు. వద్దు రేణు, తను చాలా బిజీగా ఉన్నది. అది కాకుండా అమ్మకి నీ స్నేహితురాలంటే ఇష్టం లేదు. ఆమె రాకపోకలు ప్రస్తుతం కొంతకాలం ఆగిపోతేనే మంచిది అన్నాడు. నా మనసు నీకు దగ్గరగా ఉండాలని తప్పిస్తుంది. నీకు ఫోన్ చేశాను. నువ్వు ఊర్లో లేవు అని చెప్పారు. నువ్వు కనీసం వెళ్ళేటప్పుడు నాకు తెలియజేయలేదు. నాకు చాలా రోషం వచ్చింది. నువ్వు దూరంగా ఉండాలనుకుంటే నేనెందుకు దగ్గరై విసిగించాలి అనుకున్నాను. నా ఆరోగ్యం బాగానే అయిపోయింది. నేను మామూలుగానే ఉన్నాను అని నేను అనుకున్నాను. అది తర్వాత అర్థమైంది. ఒకసారి ఉదయం వేళ తలదిమ్ము మళ్ళీ ప్రారంభమైంది. నేను తలని చేతులతో పట్టుకున్నాను. ఏమిటోగా ఉంది. ఏమిటో ఉన్మాదకరమైన పరిస్థితి. కోపం. నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. 5 రోజుల తర్వాత నాకు మళ్ళీ మామూలుగా అనిపించింది. మళ్ళీ అదే స్థితి. హేమంత్ రాధికనెత్తుకుని దగ్గరగా వచ్చాడు. నా నుదుటి మీద చెయ్యి వేసి రేణు ఎలా ఉంది అన్నాడు. నాకేమైంది నీరసంగా అడిగాను. ఏం కాలేదు, జ్వరం వచ్చింది అన్నాడు. ఎప్పుడూ లేంది అతను నా మంచం మీద కూర్చున్నాడు. ఆప్యాయంగా నా ముంగురులు పైకి తీశాడు. రేణు, విశ్రాంతి తీసుకో, ఏమీ ఆలోచించకు, నిద్రపోవటానికి ప్రయత్నించు. మీరు అలా ఉన్నారేమిటి అన్నాను. ఏమైంది నాకు అన్నాడు. అద్దంలో చూసుకోలేదా? ఇలా గడ్డం మాయగా నేను ఎప్పుడూ చూడలేదు అన్నాను. ఓ అదే, నీకు జ్వరంగా ఉంది కదా, గడ్డం చేసుకోవాలి అనిపించలేదు అన్నాడు. అమ్మ నిద్రపోతోంది, మనం అల్లరి చేయకూడదు కదూ అన్నాడు. రాధిక అవును అన్నట్లుగా తల ఊపింది. అతను రాధికను ఎత్తుకుని వెళ్తుంటే పిలిచాను. తిరిగి వచ్చారు. ఏమిటి? చాలా థ్యాంక్స్. దేనికి? నన్ను రాధికను ఇంత బాగా ఏ లోటు లేకుండా చూస్తున్నందుకు. మిమ్మల్ని ఎక్కువ కాలం ఇబ్బంది పెట్టం. మేమిద్దరం త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాం. ఏంటా పిచ్చి మాటలు? హేమంత్ దగ్గరగా వచ్చాడు.
నిన్ను అనవసరమైన ఆలోచనలు చేయవద్దని చెప్పానా లేదా? అతని చూపులు ఎంత దయగా ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఏ తండ్రి తన బిడ్డల్ని, ఏ అన్నదమ్ములు తన అక్క చెల్లెళ్ళని అంత అపేక్షగా చూడరేమో. నేను చాలా అదృష్టవంతురాల్ని, మీ నీడను చాలా హాయిగా ఉన్నాను అన్నాను. నువ్వెప్పుడూ అదృష్టవంతురాలు వేరేను అన్నాడు అతను. అతను ఆలోచించవద్దు అంటున్నాడు కానీ నా ఆలోచనలు అహర్నిశలు నేను హేమంత్ దగ్గర నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోవాలా అని ఆరాటంగా ఉంది. ఇప్పటికే నేను గడువుకు మించి అతని దగ్గర ఉన్నాను. అనుకున్న దానికంటే అతని దయాధర్మాలు వాడుకుంటున్నాను. అతను వేరే పెళ్లి చేసుకోవాలి, జీవితంలో సెటిల్ అవ్వాలి. నేను ఆలస్యం చేయకూడదు అనుకోసాగాను. మా పని మనిషి యాదమ్మ మానేసింది చాలా రోజుల నుంచి. ఇంట్లో నమ్మకంగా చేస్తున్న మనిషి, పని ఎక్కువగా ఉంది, మళ్ళీ మంచి మనిషి దొరకడం లేదు, ఈ ఇంటికి ఏదో శని పట్టింది అని మా అత్తగారు విసుక్కోవడం నా చెవుల్లో పడింది. నా మనసు చివుక్కుమంది. మా వంట మనిషి రంగమ్మని అడిగి జరిగిన సంగతి తెలుసుకున్నాను. నేను యాదమ్మ కొడుకుని చంపేశానా అని నాకు భయమేసింది. హేమంత్ ఆ గొడవ నుండి బయటపడటానికి చాలా కష్టపడవలసి వచ్చిందని చెప్పింది. మా అత్తగారు నా గదిలోకి వచ్చింది. ఏమ్మా, ఎలా ఉంది? బయటకు వెళ్ళానన్న మాటే కానీ నా ప్రాణం అంతా నీ మీదే ఉంటుందిరా అంది. నాలిక మీద ఎంత తీపి, దాని వెనుక ఎంత విషం. నాకు మనసు అఘాతాల్లోకి కృంగిపోతున్నట్లుగా అనిపించసాగింది. హేమంత్కి నా వల్ల ఎంత ఇబ్బంది కలిగినా నన్ను రవ్వంత కూడా ఏమీ అనలేదు. అసలు మంగమ్మ చెప్పింది నిజమేనా, లేక మా అత్తగారంటే గిట్టక కల్పించిందా? నాకు స్వయంగా తెలుసుకోవాలని మరీ అనిపిస్తుంది. కానీ ఎలా? చాలా ఆలోచించాను. చివరికి ఒక ఉపాయం ఆలోచించాను. ఆ రాత్రి నాకు పిచ్చి రాలేదు. భోజనాలు చేస్తుండగా అటాక్ వచ్చినట్లే నటించాను. అరిచాను, పరుగులు తీశాను. హేమంత్ పరిగెత్తుకు వచ్చి నన్ను పదవి పట్టుకున్నాడు. నన్ను ఆపటానికి ప్రయత్నించసాగాడు. రేణు రేణు అంటూ తండ్రిలా అనునయిస్తున్నాడు. నన్ను శాంతపరచటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. మంగమ్మ చెప్పింది అక్షరాల నిజం. మా అత్తగారు దండకం మొదలెట్టింది. ఈ శనిని పిచ్చాసుపత్రిలో పడేసి పేడ విరగడ చేసుకోరా అంటే నువ్వెను. మమ్మీ షటప్, హేమంత్ అరిచాడు. ఈ పిచ్చిది ఎప్పుడో నన్ను నిన్ను కూడా చంపేస్తుంది అందావిడ. నీకు ఆ భయం ఉంటే వేరే వెళ్ళిపో, మేం దూరంగా ఉంటాం అన్నాడు అతను. నీ మొండితనం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఏ మగాడు పిచ్చి పెళ్ళానికి ఇలా చాకిరీ చెయ్యరు. నీదంతా ఇంతే. 4 రోజులు చూసి నేనే వెళ్ళగొడతాను. మమ్మీ బాగా గుర్తుంచుకో, రేణుని ఏదైనా అన్నట్లు తెలిస్తే జన్మలో నీ ముఖం చూడను అతను వార్నింగ్ ఇచ్చాడు. హేమంత్ నన్ను తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టి డాక్టర్కి ఫోన్ చేయడానికి వెళ్ళాడు. దరిద్రపు మొహం, ఈ శని చస్తే గానీ మాకు పట్టిన పీడ విరగడవదు. అయ్యయ్యో, పిచ్చి కోడలంటే ఇంటి పరువు ఏం కాను, ఆవిడ సాధిస్తూనే ఉంది. డాక్టర్ వచ్చారు, ఇంజక్షన్ ఇస్తున్నాడు. నాకేం భయమే లేదు. నేను మేలుకొని ఈ సంభాషణ గురించి ఆలోచించే శక్తి లేదు. నిద్ర ఒక్కటే శరణ్యం. చల్లటి ఒడి. డాక్టర్ ఇంజక్షన్ ఇస్తుండగానే కళ్ళ మీదకి మత్తు తెరలు వచ్చేశాయి. ఆ తరువాత నాలో మానసికమైన సంఘర్షణ ప్రారంభమైంది. నేను రాధికను తీసుకుని హేమంత్కి చెప్పకుండా వెళ్ళిపోవడమే నిశ్చయించేసుకున్నాను. హేమంత్ లేడు. నేను బట్టలు సర్దుకుని రాధికనెత్తుకుని బయలుదేరాను. ఇంతలో అనుకోకుండా అతను రానే వచ్చాడు. ఏమిటి ప్రయాణం అన్నాడు ఆశ్చర్యంగా. నేను వెళ్ళిపోతాను అన్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను పిచ్చిదాన్నేగా అన్నాను. అతను ఉలికిపాటుగా చూశాడు. దగ్గరగా వచ్చి పెట్టేందుకుని పక్కన రాధికని తీసుకుని ఎత్తుకున్నాడు. రేణు, ప్రామిస్ చేయి, నువ్వెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. ఎప్పటికైనా వెళ్ళిపోవలసిందాన్నేగా. అది ఇదివరకు, ఇప్పుడు కాదు. అంటే నీకు నేను డైవర్స్ ఇవ్వటం లేదు. నీ ఆరోగ్యం చక్కబడని. రాధికకు రక్షణ కావాలి. నువ్వు ఒంటరిగా ఎక్కడ ఉంటావు? రేణు, నీకు వచ్చిన సుస్థి ప్రమాదకరమైనది కాదు. నువ్వు కాస్త సహనంగా ప్రవర్తిస్తే, మందులు వాడితే తగ్గుతుంది. ఇది ప్రాణాపాయకరమైన వ్యాధి కాదు, జస్ట్ ఫిట్స్ లాగా. ఆ సమయంలో అయినవారు తోడు ఉంటే నీకేం అవదు. నేను ముఖం చేతుల్లో దించుకొని ఏడ్చేశాను. నాకెవరున్నారు అన్నాను. అతను నా తల మీద చెయ్యి వేశాడు. నేను లేనా? నేనున్నాను. చిన్నారి రాధిక ఉంది. మేమిద్దరం చాలమా? నువ్వు ధైర్యం తెచ్చుకుంటే నీ వ్యాధి సునాయాసంగా గెలవగలుగుతావు. హేమంత్ దారిన పోయే తద్దినంలా నేను నీ జీవితానికి చిక్కుపడ్డాను.
నువ్వు బాధపడతావు. అలాంటి మాటలు కల్లో కూడా అనుకోకు. అంతా దైవకల్పితం. మనం నిమిత్త మాత్రులం. నువ్వు ధైర్యంగా ఉంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది. ఎవరో పిలిస్తే అతను వెళ్ళిపోయాడు. నాకు వెంటనే అతను నిలబడి వెళ్ళిన చోట మోకాళ్ల మీద వంగి ఆ నేలను ముద్దాడాలి అనిపించింది. మనుష్యుల్లో, ముఖ్యంగా మగవాళ్లలో ఇంత మంచివాళ్ళు ఉంటారా? ఎవరైనా చెబితే నేను నమ్మేదాన్ని కాదేమో. హేమంత్ ఒక ఔన్నత్య శిఖరం, నిజమైన పురుషుడికి ఈ ప్రకృతి బలం ప్రసాదించింది కాబట్టి అతను స్త్రీలను, శిశువులను, నిస్సహాయులైన వారిని ముఖ్యంగా ఆదుకోవాలి. నేను హేమంత్తో వెళ్ళిపోతానన్నానే కానీ ఈ పిచ్చి వ్యాధితో ఎక్కడికి వెళ్ళను, ఎక్కడ ఉండను, ఈ పసిబిడ్డను ఎలా సాకను, నాకెవరు ఉద్యోగం ఇస్తారు? హేమంత్ నన్ను ఎంతోమంది డాక్టర్లకు చూయించాడు, బొంబాయి కూడా తీసుకువెళ్ళాడు. మా అత్తగారు నా వెనక తిట్లు మానేసి నా ఎదురుగానే తిట్టడం మొదలుపెట్టింది. నేను నెల తప్పి తన కొడుకుని తనమను మోసం చేశాననే అక్కసు ఇప్పుడు నా మీద ప్రతీకారం తీర్చుకోసాగింది. హేమంత్ నాకు అండగా లేకపోతే ఆవిడ నిర్దాక్షిణ్యంగా ఏనాడో నన్ను జుట్టుబట్టి బయటికి ఈడ్చి ఉండేది. నాకు క్రమక్రమంగా నా జీవితం అంటే భయం వేయసాగింది. ఇలా ఎన్నాళ్ళు? రాధిక భవిష్యత్ ఏమిటి? హేమంత్కి గుదిబండయ్యాను అనే ఆవేదన నన్ను తినేస్తోంది. ఏ హక్కుతో నేను ఇంట్లో ఉండాలి? ఇదే నాకు నిరంతర మానసిక సంఘర్షణ అయింది. ఈ ప్రపంచంలో ఎలాంటి రోగమైనా భరించవచ్చు, ఈ పిచ్చి తప్ప అనిపిస్తోంది. రాధికను చూస్తుంటే అసలు రాధికను ఎందుకు ఈ భూమి మీదకు తీసుకొచ్చానా అనిపిస్తోంది. ఈరోజు కన్యాకుమారి వచ్చాం. ఇక్కడ గెస్ట్ హౌస్లో కూర్చుని మధ్య మధ్య తలెత్తి కిటికీలో నుంచి సముద్రం చూస్తూ నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. ఆ సముద్రం చూస్తుంటే అది నన్ను చేతులు చాచి పిలుస్తున్నట్లుగా ఉంది. ఎప్పుడు ఈ పిచ్చి నన్ను వశం చేసుకుంటుందో తెలియదు. ఈ ఉత్తరం మొదలుపెట్టానా అది పూర్తవుతుందో లేదోనని భయం. రాత్రివేళ నిద్రపోతే మళ్ళీ లేస్తానా లేవనా అనే వెరపు. ఈ భయంతో నా మనసు అల్లకల్లోలమైపోతుంది సుజీ. నా జీవితం, మనసు ఒక పెద్ద కల్లోల కెరటంలా తయారయ్యాయి. నేను ఇది భరించలేకుండా ఉన్నాను. ఈ జీవితం అనే పంజరం నుంచి బయటపడాలనిపిస్తుంది. నా లాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే తప్పేం లేదు. ఇది పిరికితనమేమీ కాదు. దానికి చాలా ధైర్యం కావాలి. ఎప్పుడో రాబోయే మృత్యువుని ఇప్పుడే వరించటం. ఈ పిచ్చి అనే భయం నన్ను క్రూర మృగంలా వెంటాడుతోంది. నేను దాని నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక చోటు కనిపిస్తుంది నాకు. ఆ చోటు ఏమిటో తెలుసా? తలెత్తి చూస్తే చల్లగా చిరునవ్వు నవ్వుతూ చేతులు చాస్తూ ఉన్న ఆ సముద్రం. దాని లోతొక్కటే నాకు శరణ్యం. నాకు తెలుసు హేమంత్ నన్ను వదలడు. అతనిలో మానవత్వం నన్ను దూరం కానియదు. అతనికి భారంగా బ్రతకటం నేను భరించలేను సుజీ. ఎన్నిసార్లు నువ్వు వచ్చి వెళ్ళిపోతుండేదానివే. నేను ఇప్పుడు శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. నేనుండని ఈ ప్రపంచంలో రాధిక ఒంటరిగా ఎలా ఉంటుందో అని నాకు భయం లేదు. నువ్వు ఈ వార్త విన్న తరువాత నీ అన్న కూతుర్ని దగ్గరకు తీసుకుంటావో లేక నాకెందుకులే అని వదిలేస్తావో అది పూర్తిగా నీ ఇష్టం. సుజీ, నీకు నా వీడ్కోలు చెప్తున్నాను. ఈ జీవితంలో నాకు నువ్వు, రాధిక, రవి ఒక అనుబంధం, ఒక తీయని వరం. హేమంత్ ఒక ఆశ్చర్యకరమైన అనుభవం. మనుషుల్లో ఇంత మంచి వాళ్ళు ఉంటారా? అతనికి నమస్కరించాలనిపిస్తుంది. నేను వెళ్ళిపోతున్నాను సుజీ. నా ఈ ఉత్తరం అందేసరికి నేను ఈ ప్రపంచంలో ఉండను. నన్ను గురించి బాధపడకు. రేణు ఒక మంచి బాధ నుంచి బంధ విముక్తురాలయ్యిందని సంతోషపడు. రాధికని నీ దగ్గరకు పంపమని, నువ్వు కాదంటే ఏ అనాథాశ్రమంలోనైనా చేర్పించమని హేమంత్కు ఉత్తరం రాసి పెడుతున్నాను. దూరంగా సముద్రం ఘోషిస్తోంది. రేణు, ఏమిటి నీ ఆలస్యం అనే మందలింపు కాబోలు. ఇంకా 5 నిమిషాల్లో నేను ఆ సముద్రంలోకి వెళ్ళిపోతున్నాను. సుచి, నేను సంతోషంగా వెళుతున్నాను. నాకు ఎలాంటి వ్యధ కానీ భయం కానీ లేవు. గుడ్ బై సుచి, నీ రేణు. ఉత్తరం పూర్తి చేసేసరికి సుచరిత వెక్కి వెక్కి ఏడుస్తోంది. సుచరిత హైదరాబాద్ వచ్చేసింది. హేమంత్ రేణు శవం తీసుకొని వచ్చాడు. శాస్త్రీయ పద్ధతిలో ఆమె కర్మకాండలు ముగించాడు. సుచరిత వచ్చింది. ఆమెను చూడగానే భానుమతి గారు ముఖం తిప్పుకొని లోనికి వెళ్ళిపోయింది. హేమంత్ రాధికనెత్తుకొని అన్నం పెడుతున్నాడు. మమ్మీ ఎక్కడికి వెళ్ళింది? రాధిక ఏడుస్తోంది. ఊరు వెళ్ళింది. వస్తుందమ్మా. సుచరిత ఆ గదిలోకి వచ్చింది. హేమ్ అంటూ పిలిచింది. అతను తిరిగి చూశాడు. అదే గదిలో అతని పెంతండ్రి పెంతల్లి కూర్చొని ఉన్నారు.
నువ్వా, ఎప్పుడు వచ్చావు అన్నాడు. అతని కంఠంలో కినుక కానీ నిర్లక్ష్యం కానీ లేవు. ఎప్పటిలాగానే ఉంది ఆ స్వరం. హేమ్, నాకు యశ్వంతరావు గారు చెప్పారు. రేణు ఉత్తరం కూడా రాసింది. బ్యాగ్లో నుంచి తీసింది. హేమంత్ చదువుకున్నాడు. రాధికారా అంటూ సుచరిత చేతులు చాచింది. రాధిక చప్పున హేమంత్ గుండెల్లో ముఖం దాచుకుంది. అతనికి పిల్లు కోనలా ఖర్చుకుపోయింది. తల్లి కనిపించడం లేదని బెంబేలు పడుతుంది అన్నాడతను. రాధిక తల మీద చెయ్యి వేసి నిమురుతూ, సుచరితకి ఆ ఇంట్లో ఉండటం కష్టంగానే ఉంది. భానుమతి గారు ఏసటింపు మాటలతో మిగతా బంధువుల గుసగుసలు సుచరిత చెవుల్లో పడుతూనే ఉన్నాయి. ఏమిటో రేణు బానే ఉందిగా, ఆడాళ్ళు గుసగుసలాడుతున్నారు. పిచ్చి అన్నారు మరి. పిచ్చి లేదు గిచ్చి లేదు, ఇతనే ఏదో చేశాడని అందరూ అంటున్నారు. నమ్మించి ఊళ్ళు చూద్దామని కన్యాకుమారి తీసుకువెళ్ళి అక్కడ ముంచేసి యాక్సిడెంట్లో చచ్చిపోయిందని చెప్తున్నాడట. పోలీసులకు అనుమానంగా ఉందట. అదేదో ఎర్రటి అమ్మాయి లేదు, ఆ సుచరితకి ఇతనికి సంబంధం ఉందట. అది తెలిసి రేణు బాగా గొడవ చేసిందట. అలాగా, ఎలా నంగనాచిలో ఇంట్లో తిరుగుతుందో అంది ఒక ఆవిడ. అలాంటి వాళ్ళు అంతా అతి మంచిగానే ఉంటారులే. సుచరిత ఆ గదిలోకి వచ్చేసింది. ఆ సాయంత్రం భానుమతి గారు చెరచెరా వచ్చేసింది. చేతులు జోడించి టప్మని శబ్దం అయ్యేలా దండం పెడుతూ, అమ్మా మహాతల్లి, నీకు ఓ నమస్కారం. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. బంధువుల ముందు తలెత్తుకోలేకుండా ఉన్నావు. నీకు సిగ్గు లేక పోయినా మాకుంది. మమ్మీ, హేమంత్ అరిచాడు. నువ్వు నోరు మూసుకో. నేను ఈ అపవాదులు భరించలేను. ఈ శుచి మూలంగానే మనకు చెడ్డ పేరు. తెలిసి బురద ఒంటికి పూసుకుంటామా ఏమిటి? మమ్మీ, నువ్వెక్కడి నుంచి వెళ్ళు అంటూ ఆవిడ్ని చేయి పెట్టి బయటకు తోశాడు. దాన్ని వెళ్ళగొట్టేది పోయి నన్ను వెళ్ళమంటావేంట్రా? ఓ చెంప, ప్రతిభ అత్తగారు వచ్చి ఉన్నారు. వాళ్ళ ముందు నేను తలెత్తుకోలేకుండా ఉన్నాను అంది ఆవిడ. హేమంత్ ఆవిడను పంపి లోనికి వచ్చాడు. సుచరిత అప్పటికే బట్టలు సర్దుకుంటోంది. సారీ సుచి అన్నాడు. అతని ముఖంలో ఆవేదన స్పష్టంగా కనిపిస్తోంది. ఓ పక్క రేణు ఆత్మహత్య, బంధువుల మధ్య తానే భార్యను చంపాడనే అపవాదు, తల్లితో పోట్లాటలు అతని మనశ్శాంతిని హరింపజేస్తున్నాయి. అయినా అతను నిండు కుండలా తొనగడం లేదు. నేను వెళుతున్నాను హేమ్ అంది. అతను వారించలేదు. నువ్వు వేరుగా అనుకోవద్దు. కొన్నాళ్ళు ఈ అపవాదులు సమసిపోయే వరకు మనం దూరంగా ఉండటమే మంచిది అన్నాడు. మరి రాధిక అంది. రాధిక నా దగ్గరే ఉంటుంది. నీ కన్న కూతురైనా ఇన్నాళ్ళు పెంచిన తండ్రిగా నాకు అనుబంధం ఉందిగా. దాన్ని నేను ఖండించలేదు. సుచరితని అతనే ఎయిర్పోర్టుకి తీసుకువచ్చి వదిలాడు. ప్లేన్ టైం అయింది. సుచరిత అతని వైపు తిరిగింది. ఆ కళ్ళ నిండా దిగులు, దైన్యం, ఒంటరితనం. అతను సుచరిత చెయ్యి అందుకుని రెండు చేతులతో పట్టుకున్నాడు. చాలా తగ్గు స్వరంతో, సుచి, బీ బ్రేవ్ అన్నాడు. ఆ మాటలు అంటుంటే అతని కంఠం కూడా రుద్ధమైంది. నేను ఇప్పట్లో బాంబే రాలేను. ఫోన్ కూడా చెయ్యను. నువ్వు ఎదురు చూడవద్దు. అవేవి చెయ్యకపోయినా నువ్వు నాకు గుర్తుంటావు. సుచరిత తల ఊపింది. అది తనకు తెలుసు. అతను తన క్షేమం కోసమే, ఈ అపవాదుల గురించి దూరంగా ఉంచటం కోసమే సుచరితను చాలా దూరంగా ఉంచేస్తున్నాడు. సుచరిత ప్లేన్ దగ్గరకు వెళుతూ వెనక్కి తిరిగి చూసింది. హేమంత్ చెయ్యి ఊపాడు. ఆమె చెయ్యి ఊపింది. ప్లేన్లో కూర్చుంటే ఆకాశంలోకి వెళుతుంటే హేమంత్కి తనకి మధ్య ఎడం ఒక అగాధంలా మారి ఆవరిస్తున్నట్లుగా అనిపించసాగింది. సుచరిత బొంబాయి రాగానే షాజీకి ఫోన్ చేసింది. సార్, నేను పారిస్ వస్తున్నాను అంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ మై డియర్ అన్నారాయన ఉత్సాహంగా. సుచరిత ప్రొఫెషన్లో ఊపిరి ఆడనట్లయిపోయింది. ఇప్పుడు సుచరిత ఒక ప్రముఖ వ్యక్తిగా మారింది. క్షణం ఊపిరాడని సందడి. తనకి ఈ 4-5 ఏళ్లలో ఎన్నెన్నో అవార్డులు వచ్చాయి. డాక్యుమెంటరీ విషయానికి అథారిటీ అయింది. ఎక్కడెక్కడో మీటింగ్స్, ఉత్తరాలు, బహుమతులు అనేకం, సమావేశాలు, సభలు, దేశాల పర్యటన, అదొక లోకం. హేమంత్ అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తున్నాడు. వాటి నిండా రాధిక కబుర్లే. పెళ్లి గురించి అతను ఎత్తడం లేదు. సుచరిత అడగడం లేదు. తమ ఇద్దరి అనుబంధం ఈ పెళ్లి అనే దానికంటే ఉన్నతమైనది అనిపించసాగింది. ఒకరి పట్ల ఒకరికి అనురాగం ఉంది, అధికారం ఉంది, ఎవరి జీవితం పట్ల వారికి స్వేచ్ఛ, అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి పట్ల ఒకరికి అచంచలమైన విశ్వాసం. అదే వారి అనుబంధాన్ని చెక్కు చెదరనీయకుండా చేసింది. 5-6 ఏళ్ళు ఇట్టే గడిచిపోయాయి. అప్పుడప్పుడు రాధిక, హేమంత్ కనిపిస్తూనే ఉన్నారు. హేమంత్ తల్లిపోయింది. ఇన్ని సంవత్సరాలు ఆవిడే హేమంత్ సుచరితల మధ్య ఒక పెద్ద అడ్డుగోడగా నిలిచింది. ఆవిడకి హేమంత్ సుచరితను చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. దానికి కారణమేమీ లేదు. తను ఇంత ప్రాణంగా భావించే కొడుకే
సుచరితను ఎక్కువగా ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి విషయంలో మాత్రం తల్లిని లక్ష్య పెట్టడు. అది ఆవిడ అహంకారానికి గొడ్డలి పెట్టు. సుచరిత అంటే ఆవిడకు అంతులేని ద్వేషం. నువ్వేనాటికి అందుకోలేవు, నీ తరం కాదు అన్నట్లుగా ఉంటుంది ఆవిడ ప్రవర్తన. సుచరిత ఏనాడు ఆవిడతో ఘర్షణకి దిగలేదు. దూరంగా మౌనంగా ఉండిపోయింది. ఆవిడ హార్ట్అటాక్తో పోయిందని హేమంత్ టెలిగ్రామ్ ఇచ్చాడు. సుచరిత వచ్చేసింది. ఆ ఇంట్లో ఇదివరకటి కళే లేదు, సందడి అసలే లేదు. రాధిక 8 సంవత్సరాల పెళ్ళయింది. డాడీ డాడీ అంటూ ఒక్క క్షణం హేమంత్ని వదలదు. ఆరిందలా ప్రవర్తిస్తోంది. ఆ ఇంట్లో రాధికకి ఎదురులేదు. హేమంత్ చిన్నపిల్లాడిలా రాధిక ఇష్టానికి తల వంచినట్లు ప్రవర్తిస్తాడు. సుచరిత రాగానే నమస్తే ఆంటీ అంది ఆరిందల. సుచరిత నవ్వు ముఖంతో చూసింది. రాధిక ముఖంలో రవి అన్నయ్య పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీకు గది సిద్ధం చేసి ఉంది, రండి చూపిస్తాను అంది. సుచరిత ఆశ్చర్యంగా చూస్తూ ఆమె వెంట వెళ్ళింది. గది ఆమె ఇష్టానికి అనుగుణంగా సర్ది ఉంది. మా డాడీ చాలా బిజీగా ఉంటారు. మీకేదైనా కావాలంటే నన్ను కానీ పని మనిషి సుబ్బమ్మకు కానీ చెప్పండి. మీకు ఆకలేస్తుంది, త్వరగా స్నానం చేసి రండి, భోంచేద్దురు కానీ, నాకు చాలా పని ఉంది అంటూ కిందికి వెళ్ళిపోయింది. సుచరిత ముగ్ధురాలయ్యింది. హేమంత్తో అంది, చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చావు అంది మెచ్చుకుంటూ. ఆ ట్రైనింగ్ అంతా మమ్మీదే. ఆవిడకి ఒంట్లో బాగుండకపోవటం, నేను బిజీగా ఉండటంతో రాధికకి ఇలా నేర్పించింది అన్నాడు. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు ఈర్ష్యగా అనిపిస్తోంది అంది. ఎందుకు? నే వేరుగా ఉన్నానని. త్వరలో నువ్వు మాలో ఒకరి అయిపోదు గానిలే అన్నాడు అతను. అవును హేమంత్, నేను కూడా ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను. ఈ ప్రొఫెషన్, ఈ తిరుగుడు, ఈ సందడి నాకు విసుగొచ్చేసింది. ఒక్కోసారి ఎంత ఒంటరితనంగా అనిపిస్తుందో నీకు తెలియదు. ఈ పరిస్థితి చాలా చాలా భయంకరంగా అనిపిస్తోంది. నేను ఇక దూరంగా ఉండలేను, నా వల్ల కావటం లేదు. అతను సుచరిత భుజాలు పట్టి దగ్గరగా తీసుకున్నాడు. నేను కూడా అలసిపోయాను. నాకు నీ దగ్గరగా ఉండాలని మరీ అనిపిస్తుంది. ఈ బాధ్యతలు చాలు. ఇక మన జీవితం గురించి ఈనాటికైనా ఆలోచించుకుందాం. సుచరిత అతని గుండెల మీద తల ఆనించుకుంది. అంతలో డాడీ అని రాధిక అరిచిన అరుపు వినిపించింది. హేమంత్ సుచరిత ఉలిక్కిపడ్డారు. హేమంత్ సుచరితను వదిలేశాడు. నాకు బామ్మ ఎప్పుడో చెప్పింది, అలాగే అయింది అంది ఆరిందల. ఏం చెప్పింది బామ్మ? హేమంత్ చిరునవ్వుతో అడిగాడు. రాధి, నేను చనిపోగానే ఈ ఇంటికి సుచరిత అనే ఒక మహాతల్లి వస్తుంది. ఆవిడ మీ నాన్నని పెళ్లి చేసుకుని నిన్నింట్లో నుంచి వెళ్ళగొడుతుంది అని. ఛీ! హేమంత్ ఈడ్చి చెంప మీద కొట్టాడు. హేమ్ అంటూ సుచరిత వారించింది. రాధిక ఏడుస్తూ అంది, నాకు తెలుసు, ఈ రాక్షస్ మూలంగానే నన్ను కొట్టావు. బామ్మ నాకు చెప్పింది. దీని మూలంగానే మా అమ్మ సముద్రంలో పడి చచ్చిపోయింది. నేను దీన్ని చంపేస్తాను. రాధిక అక్కడున్న ఫ్లవర్ వాజ్ ఎత్తింది. రాధి అంటూ హేమంత్ చప్పున ఆపు చేశాడు. నోర్మయ్య, ఏమిటా వాగుడు అరిచాడు. రాధికను బలవంతంగా ఎత్తుకుని అక్కడి నుంచి తీసుకువెళ్తుంటే రాధిక అరవసాగింది. మా ఇంట్లో నుంచి పోవే దెయ్యమా, లేకపోతే నీ ముఖం మీద ఉమ్మేస్తాను. మా డాడీ దగ్గరకు వస్తావా, చంపేస్తాను. పనివాళ్ళంతా ఈ అరుపులు విని చోద్యం చూస్తూ నిలబడ్డారు. హేమంత్ వచ్చేసరికి సుచరిత స్థాణువులా కూర్చుని ఉంది. సారీ సుచి, రాధిక చిన్నపిల్ల. అమ్మ ఏదో చెప్తే మనసు పాడు చేసుకుంది, ఏమీ అనుకోకు. లేదు హేమంత్, మీ అమ్మ చాలా పగడ్బందీగానే నేను నీ దగ్గరకు రాకుండా జాగ్రత్త వహించి వెళ్ళింది. రాధిక ఎక్కడ నన్ను ఇష్టపడుతుందోనని ఆ పసి మనసులో విషం గుమ్మరించి వెళ్ళింది. ఆవిడ పథకంలో ఆవిడ బాగానే కృతకృత్యురాలయ్యింది. రాధిక పెద్దదైతే తప్పకుండా నిన్ను అర్థం చేసుకుంటుంది సుచి, నాకు నమ్మకం ఉంది. సుచరిత పెదవుల మీద విరక్తితో కూడిన చిరునవ్వు మెదిలింది. రాధిక పెద్దదవ్వాలా? ఇంకా ఎన్నేళ్ళు అంది. రాధిక అన్నం మానేసి కూర్చుంది. సుచరిత ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే గాని అన్నం తినను అంది. బామ్మ రాధికకి ఎప్పుడూ చెప్తుంది, మీ నాన్న చేత నువ్వేదైనా పని చేయించాలనుకో, అన్నం మానేసి కూర్చో, అప్పుడు చచ్చినట్లు చేస్తాడు అంటూ బోధించేది. రాధిక అది బాగానే అమలుపరచసాగింది. రాధిక అరుపులు సుచరితను తిట్టడం, అన్నం మానేసి భీష్మించుకుని కూర్చోవడం పనివాళ్ళు బంధువుల గుసగుసలకి కారణమైంది. సుచరితకి ఒంట్లో బాగాలేదు. అసలే బాగా జలుబు జ్వరంగా ఉంది.
ఆమె ప్రయాణమైంది. హేమంత్ ఇంట్లో లేడు. నే వెళ్ళానని మీ అయ్యగారికి చెప్పు అంది సుబ్బమ్మతో. అలాగేనమ్మా అంది ఎగాదిగా చూస్తూ. ఆ చూపులు అసహ్యంగా గొంగళి పురుగు పాకినట్లే ఉన్నాయి. హేమంత్ తల్లి ద్వారా సుచరిత అలా అవమానాలు పొందింది. కానీ రాధిక చేయించిన ఈ అవమానమే ఉందే, అది మనసుని తూట్లు పొడి చేస్తున్నట్లుగా ఉంది. ఇలా ఎప్పుడూ అనిపించలేదు. తన వేలుతోనే ఆవిడ తన కంట్లో పొడుచుకునేలా చేసి వెళ్ళింది. బహుశా ఇప్పుడు ఆవిడ ఆత్మ శాంతిగా ఉండి ఉంటుంది. హేమంత్తో వెళుతున్నానని చెప్పలేదు, చెప్పాలని కూడా అనిపించలేదు. ప్లేన్కి టికెట్ దొరకలేదు, ట్రైన్కి దొరికింది. సుచరిత ట్యాక్సీలో స్టేషన్కి వచ్చింది. జ్వరంతో ఉండటంతో బాగా చల్లేస్తోంది. బయట మెడ చుట్టూ తిప్పి కప్పుకుంది. అతి కష్టం మీద తన సీట్ చూసుకుని కూర్చుంది. కిటికీ చువ్వను పట్టుకుని మోచేతి మీద తలదించుకుని కళ్ళు మూసుకొని కూర్చుంది. సుచరితకి ఎందుకో హఠాత్తుగా బ్రతకాలనిపించడం లేదు. ఈ జీవితం మీద ఇచ్చ నశించసాగింది. శుచి పిలుపు వినిపించింది. తలెత్తి చూసింది. ఎదురుగా హేమంత్. అతని ముఖం చూస్తే జరిగిన దానికి ఎంతో బాధపడుతున్నట్లుగా ఉంది. ఆ క్షణంలో చిక్కిపోయినట్లున్న అతన్ని చూస్తే జాలేసింది. ఏం తప్పు చేశాడని అతనికి తన వల్ల ఈ వ్యధ? శుచి, అతని హృదయం అతని కళ్ళల్లో ద్యోతకం అవుతోంది. అతని నిస్సహాయత చూసి తనకి ఎంతో బాధ వేసింది. శుచి అన్నాడు. ఆ కంఠంలో వేడుకోలు, ఆత్మీయత. బీ బ్రేవ్ అంటావు అంతేగా? హేమ్, నిజం చెప్తున్నాను. ఇదంతా భరించే శక్తి నాలో లేదు. నేను ఈరోజు బలవంతాన కాళ్ళీడ్చుకుంటూ వెళుతున్న మనిషిలా శక్తి లేకపోయినా తప్పనిసరి కాబట్టి వెళుతున్నాను. ఇంతకంటే నేనేం చెప్పలేను. అతను ఆమె చెయ్యి అందుకున్నాడు. ఒక్క 4-5 నెలలు నాకు టైం ఇవ్వు. రాధిక నిన్ను గౌరవించి మాట్లాడేలా నేను చేస్తాను. ఇంతవరకు అమ్మ ఎలాంటి నాశనం చేసిందని నాకు తెలియదు. నాకు కూడా షాకింగ్గానే ఉంది. శుచి, ప్లీజ్ హెల్ప్ మీ. హేమంత్, మన అదృష్టంలో అసలు మనిద్దరం కలిసి బ్రతకాలని రాసిపెట్టి లేదేమో, విడిపోవాలనే ఉందేమో. అలా అనకు శుచి, ప్లీజ్. ఈ బాధలు ఇంకెన్నాళ్ళలో ఉండవు. మనకి ఆనందంగానే ఉంటుంది. నువ్వు అధైర్యపడవద్దు. అందుకే చెప్తున్నాను. నాకు నమ్మకం లేదు. తల అడ్డంగా తిప్పింది. రాధికని మనం దక్కించుకోవాలి, అవునా? అతను నచ్చచెప్పాడు. ఆమె తలూపింది. రైలు కోత వేసి బయలుదేరింది. అతను వదల్లేక వదిలేశాడు. మందులు వేసుకో, జాగ్రత్త కేక పెట్టాడు. రైలు ముందుకు వెళుతుంటే తిరిగి చూసింది. అతని ముఖం చూస్తుంటే సుచరితకి ఏడుపు వచ్చేసింది. జ్వరంతో ఉన్న తనని ఇలా పంపేస్తున్నందుకు అతను ఎంత బాధపడుతున్నాడో అతని ముఖమే చెప్తోంది. సుచరిత బొంబాయి వచ్చేసింది. మెల్లగా తన దైనందిన కార్యక్రమాల్లో కావాలని బలవంతంగా తనని తాను లీనం చేసుకోసాగింది. హేమంత్ ఉత్తరం రాశాడు, ఫోన్ చేస్తాడు. సుచరిత జవాబు రాయాలనిపించదు. జీవితంలో ప్రొఫెషన్ అనేది ఎంత వరమో అనిపించసాగింది. వ్యక్తిగతమైన మానసిక సమస్యల నుంచి, బాధల నుంచి అది కన్నతల్లిలా సేద తీరుస్తుంది. సుచరిత విషయంలో కూడా జరిగింది అదే. పూర్తిగా తన జీవితం అంతా ప్రొఫెషన్కి అంకితం చేసుకుంది. ఎన్నెన్నో కీర్తి శిఖరాలు, బహుమతులు, దగదగలాడే పేరు ప్రతిష్టలు. హేమంత్ ఎప్పుడు కంగ్రాచులేట్ చేస్తూ టెలిగ్రాములు పంపిస్తూనే ఉంటాడు. తనకంటే అతనే శ్రద్ధగా ప్రొఫెషన్ని గమనిస్తున్నాడు, ఆనందపడుతున్నాడు. పుట్టినరోజు నాడు హేమంత్, రాధిక గ్రీటింగ్స్ తప్పకుండా వస్తాయి. ఓసారి రాధిక అతను కలిసి బొంబాయి వచ్చారు. తను టైంకి బొంబాయిలో లేదు. అనుకోకుండా మళ్ళీ వెళ్లాల్సి వచ్చింది. ఒకసారి కనిపించాడు, కానీ తన చుట్టూ ఎంతోమంది. 1-2 సార్లు హేమంత్ ఉత్తరాల్లో చూచాయిగా పెళ్లి గురించి ప్రసంగం ఎత్తాడు. ఆమె జవాబు రాయలేదు. జీవితం తనని అతనికి దూరంగా, చాలా దూరంగా తోసేసింది. మళ్ళీ దగ్గర కావాలంటే ఆలోచిస్తోంది. హేమంత్, సుచరిత ఉత్తరాలు రాసుకుంటున్నారు. మాటల్ని టేప్ చేసి పంపించుకుంటున్నారు. సుచరిత హేమంత్కి అందకుండా దూరం వెళ్ళిపోతోంది. ఎక్కడో ఏదో తలుపు దడాలను కొట్టుకుంది. ఆ శబ్దంతో గదిలో మంచం మీద వెనక్కు ఆనుకొని పరధ్యాసగా ఆలోచనా ప్రవాహంలో కొట్టుకుపోతున్న సుచరిత ఉలికిపాటుతో ఈ లోకంలోకి వచ్చింది. ఆమె వాచి చూసుకుంది. ఇదేమిటి, హేమంత్ వెళ్ళి 2:30 గంటలు పైగా అయింది, ఇంకా రాలేదేమిటి? బయట వాన పడుతున్న శబ్దం పూర్తిగా ఆగిపోయింది. రాధికను తీసుకుని 1 అరగంటలో వచ్చేస్తానన్న పెద్ద మనిషి ఎంతసేపు అయినా రాలేదేమిటి? ఆలోచిస్తూ క్రిందికి వచ్చింది.
మిసెస్ కిట్టి మెలకువగానే ఉంది. వంట ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని స్వెటర్ అల్లుకుంటోంది. సుచరితను చూసి ఊరుకుంది. సుచరిత పుస్తకం తీసుకొని వచ్చి సోఫాలో కూర్చొని తిరగేస్తోంది. ఏం పెద్ద మనిషి బాబు, ఇన్ని సంవత్సరాల తర్వాత తను అతని ఇంటికి వస్తే ఇలా వదిలిపెట్టి వెళ్ళాడు. హేమంత్కి యాక్సిడెంట్ అవ్వలేదు కదా, కనీసం ఆలస్యం అయితే ఫోన్ అయినా చెయ్యాలి కదా. ఇంతలో కారు హారన్ మోగింది. సుచరిత సోఫాలోంచి లేచి ఎదురు వెళ్ళలేదు. ఆ నిమిషంలో అతని మీద చిరు ఆగ్రహం లాంటిది వచ్చింది. కారు లోపలికి వచ్చి ఆగిన శబ్దమైంది. డోర్ తీసి మళ్లీ వేసిన శబ్దమైంది. మనుషులు వస్తున్న అలికిడైంది. హేమంత్ వాకిట్లోంచే కిట్టి కిట్టి అని అరుస్తూ వచ్చాడు. సుచరిత ఆశ్చర్యంగా తల తిప్పి చూసింది. హేమంత్ వచ్చాడు. అతని వెంట రాధిక ఉంది. రాధిక రెక్క పట్టుకొని ఉన్నాడు అతను. రాధిక వెనుక ఇంకో డాక్టర్ జయరాం గారు, ఆయన వెనకే పోలీసులు ఉన్నారు. హేమంత్ రాధికను తీసుకొచ్చి సుచరిత ఎదురుగా సోఫాలో కోలేశాడు. రాధిక భుజాల కిందికి కట్ చేసిన జుట్టు ఆమె ముఖం మీదకి పడుతోంది. ఐ హేట్ యూ డాడీ, ఐ హేట్ యూ అంది రాధిక. కళ్ళు మూతలు పడుతూ మాటలు ముద్దగా వస్తున్నాయి. షటప్ అరిచాడు హేమంత్. ఇంతలో కిట్టి అక్కడికి వచ్చింది. మిసెస్ కిట్టిని చూడగానే హేమంత్ పులిలా ఒక్కసారిగా ఆమె మీదకి లంఘించి 2 చేతులతో గొంతు పట్టుకున్నాడు. యూ డెవిల్, యూ బీచ్, నన్ను నమ్మించి ఇంత ద్రోహం చేస్తావా? నా ఇంట్లోనే ఉంటూ నా కొంపకి చిచ్చు పెడతావా? అప్పటికే డాక్టర్ గారు చొప్పున వచ్చి హేమంత్ని ఆపు చేసి బలవంతాన కిట్టిని విడిపించారు. కిట్టికి భయంగా ఆగ్రహంగా చూసింది. వాట్ ఈస్ దిస్ సార్ అంది. ఏంటా, పోలీస్ స్టేషన్ అన్నాడమ్మా, అక్కడ నీ ప్రియుడు రంగా నీకోసం ఎదురు చూస్తున్నాడు, పద పద అన్నాడు పోలీస్ అధికారి. ఆ మాట వినగానే కిట్టి ముఖం వెలాతెలాపోయింది. గెట్ అవుట్ అంటూ అరిచాడు హేమంత్. రాధిక సోఫాలో నుంచి తూలుతున్న శరీరం ఆ కిట్టి వైపు పరిగెత్తింది. ఆంటీ, రంగా నేను పెళ్లి చేసుకుందాము అనుకున్నాం. డాడీ కోపం, నేను నీ దగ్గరికి వస్తాలే, భయపడ. అప్పటికే పోలీసులు కిట్టిని తీసుకువెళ్లారు. డాక్టర్ గారు సోఫాలో ఉన్న రాధికకు ఇంజెక్షన్ ఇచ్చారు. రాధిక ఇంకా అరుస్తూనే ఉంది. ఐ హేట్ యూ డాడీ, నా పెళ్ళి నా ఇష్టం, రంగా అంటే నాకు చాలా ఇష్టం. హేమంత్ రాధికని తన మెడ చుట్టూ చెయ్యి వేసి బలవంతాన మెట్లెక్కించి పైకి తీసుకువచ్చి రూమ్లో పడుకోబెట్టాడు. సుచరిత అర్థం కానట్లుగా అతని ముఖం వైపు చూస్తూ కూర్చుంది. ఓ హెల్! అతను అక్కడ కుర్చీలో కూలబడి మోచేతి వంపులో ముఖం దాచుకున్నాడు. అతను అలా కూర్చోవడంలో డస్సిపోయినట్లుగా తెలుస్తోంది. అతను జీవితంలో పరిస్థితులతో పోరాడి పోరాడి ఓడిపోయిన మనిషిలా ఉన్నాడు. హేమంత్ని అంత నిస్సహాయ స్థితిలో ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. సుచరితకి ఆ క్షణంలో అతనికి వేడి కాఫీ కానీ హార్లిక్స్ కానీ ఓ కప్పు ఎంతో అవసరం అనిపించింది. మారు మాట్లాడకుండా వెనక్కి తిరిగి మెట్లు దిగి కిందికి వచ్చి వంటింట్లో వెతికి కాఫీ కలిపింది. 2 కప్పులు పట్టుకుని పై గదిలోకి వచ్చింది. హేమంత్ రాధిక పడుకున్న గదికి యువతల వరండాలో కూర్చుని ఉన్నాడు. అతను తల వెనక్కి ఆనించి కళ్ళు మూసుకొని ఉన్నాడు. ఎవరో కొరడాలతో బాదిన తరువాత ఉండే మనిషిలా ఉన్నాడు. హేమ్, ఇది తాగు అని తట్టి పిలుస్తుంది అంది. కళ్ళు తెరిచాడు. అతని కళ్ళల్లో అనంతమైన ఆవేదన, దిగులు గూడు కట్టుకొని ఉన్నాయి. కాఫీ తాగాడు. ఏమైంది అడిగింది. అతను చెప్పసాగాడు. కిట్టి చాలా నమ్మకమైన మనిషి. చాలా రోజుల నుంచి ఇల్లు చూస్తోంది. ఆమె వెంట ఆమె తమ్ముడు అని చెప్పి రంగాన్ని పిలిపించింది. తనకు అస్సలు అనుమానం రాలేదు. బాధ్యతగా ప్రవర్తించే కిట్టి దగ్గర రాధికని అప్పుడప్పుడు వదలటానికి తను సందేహించలేదు. రాధికలో కొద్ది రోజుల నుంచి ఓ రకమైన మార్పు రాసాగింది. చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తోంది. ఒక్కోసారి ఒంటరిగా కూర్చుని ఏడుస్తుంటే చూశాను. ఏమిటి అని నిలదీస్తే, మా ఫ్రెండ్స్ అంతా మీ అమ్మ పిచ్చిదట కదా, నువ్వు పిచ్చిదానివే అవుతావు, రాధిక పిచ్చిది పిచ్చిది అంటున్నారు డాడీ, నాకు పిచ్చి పడుతుందా అంటూ బేలగా అడుగుతుంది. హేమంత్ రాధికను అక్కును చేర్చుకుంటున్నాడు. అంతా అబద్ధం అన్నాడు. తరువాత రాధికను వీలైనంతగా ఎవ్వరితోనూ కలవనీయలేదు. తనే ఎన్ని పనులున్నా మానుకుని రాధికతో కాలక్షేపం చేసేవాడు. సాయంత్రం అయితే క్లబ్బులు కానీ ఫ్రెండ్స్ కానీ ఏమీ లేవు. కిట్టి వచ్చిన తర్వాత అతనికి హాయిగా ఉంది. కానీ అసలు ప్రమాదం కిట్టి ద్వారానే మొదలైందని అతను గ్రహించలేకపోయాడు. క్రమంగా కిట్టీకి దుర్బుద్ధి మొదలైంది. రాధిక అతనికి ఒక్కగానొక్క పిల్ల, లక్షలకు వారసురాలు. రంగాని రాధిక మీదకు ఉసిగొల్పింది. ఓ పక్క నీకు కూడా
మీ మమ్మీలాగే పిచ్చి రావచ్చు అంటూ భయపెడుతూనే మేము నీకున్నాం అంటూ స్వాంతన వచనాలు పలికేది. రంగా ద్వారా రాధికని డ్రగ్స్కి అలవాటు చేసింది. రాధిక తన ఫ్రెండ్స్తో సరదాగా ఉంటుంది, హాస్టల్లో ఉంటానని ప్రాధేయపడితే హేమంత్ చేర్పించాడు. వారం రోజుల క్రితం హేమంత్ డ్రగ్స్ తీసుకుని మత్తుగా పడి ఉన్న రాధికను చూసి బిత్తరపోయాడు. రాధిక గది వెతికితే అన్నీ దొరికాయి. డాక్టర్ గారికి చూపించాడు. ఆయన రాధిక చిత్రమైన మనస్థితిలో ఉంది, తల్లిలాగానే తనకి పిచ్చి పడుతుందేమోనని భయం వెంటాడుతుంది, ఆమెకు మనోధైర్యం కలిగించాలి, అది ఒక్కటే దీనికి సరైన మందు అన్నాడు. శుచి, నాకెవరున్నారు నువ్వు తప్ప, నేను నీకోసమే ఆరాటపడుతున్నాను, నీ గురించి 1,00,000 సార్లు ఆలోచిస్తున్నాను. రాధికను ఇందులో నుంచి తప్పించగలిగిన వ్యక్తివి నువ్వు ఒక్కదానివే. ఈరోజు నువ్వు రావటం ఎంత అదృష్టమైందో తెలుసా? దురదృష్టం నుంచి రాధికను తప్పించావు. రంగా, రాధిక ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అనుకోకుండా నువ్వు రావడంతో నేను హాస్టల్కి వెళ్ళాను. షాపింగ్కి వెళ్తున్నానని రాధిక వార్డెన్తో అబద్ధం చెప్పి వెళ్ళింది. గదిలో నాకు తాను రంగాతో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటున్నట్లు ఉత్తరం రాసిపెట్టింది. నేను వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను. గంటలో రైల్వే స్టేషన్లో మెడ్రాస్ రైలు ఎక్కబోతున్న ఆ ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. రంగాని చితకబాదితే ఇదంతా కిట్టి ప్రోత్సాహం అని చెప్పాడు. కిట్టి అతను అక్కా తమ్ముడు కాదని భార్యాభర్తలని కూడా చెప్పాడు. సుచరిత నిశ్చేష్టురాల్లా కుర్చీలో వెనక్కి ఆనుకొని కూర్చొని వింటోంది. హేమంత్ లేచాడు. సుచరిత ముందు నిలబడ్డాడు. అంతలోనే హఠాత్తుగా మోకాళ్ల మీద కూలబడి సుచరిత ఒడిలో తలదాచుకున్నాడు. అతని చేతివేళ్లు ఆమెను గట్టిగా పట్టుకున్నాయి. శుచి, నాకేం తెలియటం లేదు, చాలా భయంగా ఉంది. రాధికకి ఏదైనా అయితే నేను బ్రతకలేను. నీకు దూరంగా ఉన్న ఇన్ని సంవత్సరాలలో నాకు తానే ఆలంబన అయింది. రాధిక నా కన్న కూతురు కాదు అనే ఆలోచన నాకు గుర్తుండదు. పెంచిన ప్రేమ అంతకంటే బలమైందనిపిస్తుంది. ఈ సమయంలో నువ్వొక్కదానివే రాధికను రక్షించి నాకివ్వగలవు. రాధికకు తల్లి మరణం గురించి తెలుసు, మన ఇద్దరి గురించి తెలుసు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటే తానేమైపోతానో అనే భయం. రాధికకు నువ్వేం నచ్చచెబుతావో ఎలా చెబుతావో నాకు తెలియదు. తన మనసులో నుంచి ఆ భయం తొలగిపోయేలా చెయ్యి. డాక్టర్ గారే ఇది సూచించారు. ఇలాంటి విషయాలు మగవాళ్ల కంటే సాటి స్త్రీగా నువ్వే రాధిక మనసును సమన్వయపరచగలవేమో, ప్రయత్నించాలి. శుచి, ప్లీజ్. అతని గొంతులోకి ఎన్నడూ లేని ఏడుపు వచ్చేసింది. సుచరిత అతని తల మీద చెయ్యి వేసింది. లే, ఏమిటిది అంది. ఇంతలో బయట కారు హారన్ మోగింది. అరుగో, నా ఫ్రెండ్స్ వచ్చారు అంది సుచరిత. హేమంత్ ఆమెను వదిలి లేచాడు. 10 నిమిషాల తర్వాత సుచరిత ఫ్రెండ్స్ అందరికీ కాఫీ కల్పించింది. హేమంత్ని పరిచయం చేసింది. టైం అయిపోతుంది, బయలుదేరు అన్నారు వాళ్ళు. నేను మీతో రావటం లేదు అంది సుచరిత. అదేమిటి అన్నారు ఆశ్చర్యంగా. నేను 1 వారం తర్వాత బొంబాయి వస్తాను, షాజీతో మాట్లాడతాను, ఈ లోపల ఫోన్ చేస్తాను అంది. ఇదేం చిత్రం, ఏమిటండి హేమంత్ గారు, మా సుచరితకు మీరేదైనా మంత్రం పెట్టేశారా అన్నారు వాళ్ళు వెళ్ళిపోయారు. సుచరిత వాళ్ళను పంపి తలుపు వేసి వచ్చింది. బయట తెల్లవారుతోంది. తూర్పున తొలిరేఖలు విచ్చుకుంటున్నాయి. హేమంత్ సుచరితను దగ్గరగా తీసుకున్నాడు. ఆమె మెడవంపులో ముఖం దాచుకుని థ్యాంక్ యూ అన్నాడు. వారం రోజుల తర్వాత సుచరిత హేమంత్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ 4 రోజుల్లో సుచరిత రాధికని తనంతట తానే కలుపుకుని చెప్పే కబుర్లతో, హాస్యపు ధోరణితో, నవ్వులతో రాధిక సరదాగానే ఉంది. రాధిక ముఖంలో నవ్వు చూస్తుంటే హేమంత్కి ఎంతో ధైర్యం వస్తోంది. ఆ రోజు ముగ్గురు బొంబాయి వెళ్తున్నారు. అక్కడ కుందన్ షాకి కొన్ని ఫైల్స్, బ్యాంక్ అకౌంట్స్ అప్పజెప్పేసి అక్కడి నుండి గోవా వెళ్ళి 2 వారాలు ఉండాలని నిర్ణయించుకున్నారు. తనకు కూడా టికెట్ తెప్పించారు. అనగానే నేనెందుకు అంది రాధిక. ఎందుకేమిటి, కూతుర్ని విడిచి తల్లి వెళ్తుందా అంది సుచరిత. నేను మీ కూతుర్ని కాదుగా, హేమంత్ని ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నానో అప్పుడే నువ్వు నా కూతురివయ్యావు. ఓ, థ్యాంక్ యూ ఆంటీ. ఇప్పటికి పర్వాలేదు కానీ మెల్లగా మమ్మీ అని పిలవటం అలవాటు చేసుకో అంది. డాక్టర్ గారు భార్య ఎయిర్పోర్ట్కి వచ్చి దింపుతాను అన్నారు. కారు బయలుదేరింది. డాక్టర్ గారే స్వయంగా డ్రైవ్ చేస్తున్నారు. పక్కన అతని భార్య కూర్చుంది. వెనక సీటులో మధ్యలో సుచరిత కూర్చుని ఉంది. కుడి ప్రక్కగా హేమంత్ ఉన్నాడు. అతని చెయ్యి సుచరిత చేతిలో ఉంది. ఎడమ పక్క రాధిక ఉంది. రాధిక తల సుచరిత భుజం మీద ఆని ఉంది. ఓ, ఐ లవ్ దిస్ జర్నీ అంటుంది రాధిక.
ఇలాంటివి మనం చాలా చాలా చెయ్యాలి అంది సుచరిత. హేమంత్ చెయ్యి సుచరిత చేతిని నొక్కింది. కారు రివ్వున వెళుతోంది. దూరంగా ఎయిర్పోర్ట్ కనిపిస్తోంది. కారు దిగి ఎయిర్పోర్ట్లో కాలు పెడుతుంటే సుచరితకి సంతోషంగా అనిపిస్తుంది. ఇక ఒకరికి వీడ్కోలు చెప్పవలసిన అవసరం లేదు. ఇద్దరి మధ్య దూరం, ఎడబాటు మాయమైపోయాయి. ఇప్పుడు ముగ్గురు ఒకే కుటుంబం. సుచరితకి మనసు ఆనంద శిఖరాలను అధిరోహిస్తున్నట్లుగా ఉంది. కీర్తి శిఖరాల మీద ఉండే ఒంటరితనం ఎక్కడా ఉండదు. ఈ ఆనంద శిఖరారోహణలో తన వెంట ఒక పక్క రాధిక, మరో పక్క హేమంత్ ఉన్నారు. సుచరితకి ఆ క్షణంలో ఈ ప్రపంచంలో ఏ ప్రొఫెషన్ ఇవ్వని తృప్తి, ఏ బహుమతికి సాటిరాని సంతోషం మనసంతా నిండసాగాయి. ప్లెయిన్ వైపు నడుస్తుంటే నూతన లోకాల వైపు నడుస్తున్నట్లుగా అనిపించసాగింది. సుచరిత ఒక చెయ్యి హేమంత్ చేతిని, మరో చెయ్యి రాధిక చేతిని అందుకుంది. ఆ స్పర్శలో కావలసిన వారు సొంతం అయ్యారు అనే ఆనందం ఆమె అడుగులు ఉల్లాసంగా పడుతున్నాయి. ఆమె కళ్ళలో తీరం చేరిన నావల సంతృప్తికి కనిపిస్తోంది. శుభం. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.